మారు అంటేనే పెదవులపై కనిపించే ఆ స్వచ్ఛమైన నవ్వు, తరతమ భేదాలు చూడని ఆత్మీయ పలకరింపు గుర్తుకు వస్తాయి. ఆమె ప్రతి మాట మనసులోంచి వచ్చేది. అది ఎంతటి బాధనైనా మరిపించేది. ఆమె కళ్ళలో కనిపించే తోడ్పాటు, ప్రేమ ఎంతటి సమస్యలో ఉన్నవారికైనా ధైర్యం చెప్పేవి, సాయం అందించేవి. 1-2 సార్లు మాత్రమే కలిసిన వారైనా ఆమెను మరువలేరు. అందరినీ తనవారిగా చూసే ఆమె ఆప్యాయతను మరువలేరు. అటువంటి మహనీయ మానవతామూర్తి డాక్టర్ మారు గారి తొలి వర్ధంతి నేడు. డాక్టర్ మారు ప్రముఖ సంఘ సంస్కర్తలు, నాస్తికోద్యమ నేతలు, స్వాతంత్ర సమరయోధులు అయిన గోరా సరస్వతి గోరాల 4వ కుమార్తె. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారి సోదరి కూడా. డాక్టర్ మారు 55 సంవత్సరాలుగా విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోంలో సోదరుడు డాక్టర్ సమరంతో కలిసి ప్రజలకు గణనీయ సేవలు అందించిన సేవామూర్తి. 1944 అక్టోబర్ 25న జన్మించిన డాక్టర్ మారు చిన్నతనం నుండే తల్లిదండ్రుల సామాజిక సేవా సంస్కరణలు చూసి ఎంతగానో ప్రభావితం అయ్యారు. మేరీస్టెల్లా కాలేజీలో జీవశాస్త్రాన్ని అభ్యసించి తరువాత గుంటూరు కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇర్విన్ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గోరా గారు మరణించడం జరిగింది. గోరా గారి మరణ వార్త విన్న వెంటనే ఢిల్లీ నుండి బయలుదేరి వచ్చిన ఆమె తిరిగి వెనక్కి వెళ్ళడం కన్నా సోదరుడు డాక్టర్ సమరం గారితో కలిసి ప్రజలకు సేవలు అందించాలని నిర్ణయించుకొని వాసవ్య నర్సింగ్ హోంలో గైనకాలజిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నాటి నుండి ఆరోగ్య రంగానికి సంబంధించిన అపోహలను దూరం చేస్తూ మహిళల ఆరోగ్య సంరక్షణకు విస్తృత సేవలు అందిస్తూ వైద్యానికి సమాజ సేవను జోడించి గొప్ప వైద్య శిఖరంగా ఎదిగారు. పల్లె ప్రాంతాల్లోకి, రోడ్లు కూడా సరిగ్గా లేని ఊళ్ళలోకి వెళ్ళి వైద్య అవగాహన అందించడానికి ఎన్నో శిబిరాలు నిర్వహించారు. శిబిరాలకు వచ్చిన వారికే కాక రాలేకపోయిన వారికి, వృద్ధులకు, గర్భిణీలకు వారి ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు దూరం చేయడానికి సమావేశాల్లో సవివరంగా ప్రసంగించి ప్రజలను చైతన్యవంతం చేశారు. గ్రామాలలోని స్కూళ్లలో హెల్త్ ఎగ్జిబిషన్లు నిర్వహించి మానవ శరీర అవయవాల గురించి వివరించడం, వ్యాధులు నివారణ విషయాలను తెలియచేయడం చేసేవారు. నల్గొండ జిల్లాలోనూ ఇతర వెనుకబడిన జిల్లాలలోనూ లంబాడీలు, తాండాలవారు బొడ్డుతాడును రాయితో కొట్టి వేరు చేసేవారు. వారికి ప్రసూతి శిక్షణను ఇచ్చారు డాక్టర్ మారు గారు. 100కి పైగా లంబాడా గ్రామాల్లో ప్రసూతి వైద్య అవగాహన, శిక్షణ, మాతా శిశు సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక సమతా మండలి విశిష్ట కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వేల మంది పోలియో బాధితుల కాళ్లకు ఆపరేషన్లు నిర్వహించారు. వారికి స్వయంగా దగ్గరుండి ఫిజియోథెరపీ సేవలు అందించి వారి కాళ్లపై వారు నిలబడేటట్లు చేశారు. అంతేకాక ఆ పోలియో బాధితులకు చదువుకోవడానికి విద్యావకాశాలు కల్పించి శిక్షణా తరగతులు నిర్వహించి ఉపాధి పొందేలా చూశారు. వారి కుటుంబాలను పోషించే స్థాయిలో వారిని నిలబెట్టారు. ఈ పోలియో ఆపరేషన్లు అన్నిటినీ ప్రముఖ వైద్యులు డాక్టర్ పిజే బ్రహ్మానందం గారు ఉచితంగా నిర్వహించి ఆయన ఉన్నతమైన మనస్సును చాటుకున్నారు. ప్రిన్సెస్ యాన్ స్వయంగా ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి విచ్చేసి పోలియో వ్యాధిగ్రస్తులకు వీరు సంపూర్ణంగా అందిస్తున్న సేవలను మెచ్చి ఎంతో అభినందించారు. డాక్టర్ మారు గారి కృషిని ఎంతగానో కొనియాడారు. మెడికో సోషల్ వర్క్లో భాగంగా మారుగారు ఇంకా పలు రకాల ఆపరేషన్లు పేదల కొరకు నిర్వహించారు. ఇటువంటి అనేక ఆపరేషన్లను ప్రముఖ వైద్యులు డాక్టర్ కె పట్టాభిరామయ్య గారు మానవతా దృక్పథంతో ఉచితంగా నిర్వహించారు. వారి సేవా తత్పరతను చాటుకున్నారు.
అలాగే ప్రముఖ ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ కేఆర్ఎన్ ఠాగూర్ గారు, డాక్టర్ గోపీచంద్ గారు వీరు నిర్వహించిన అనేక వందల శస్త్రచికిత్సలకు ఉచితంగా ఎనస్థీషియాను ఇచ్చి చేయూతనందించారు. ఇంకా డాక్టర్ మారు గారు నిర్వహించిన అనేక మెడికో సోషల్ సామాజిక వైద్య సేవలను గమనించిన పలువురు డాక్టర్లు ఆమెతో పాటే పేదలకు సేవలందించడానికి ముందుకు వచ్చారు. సేవ్ ద చిల్డ్రన్ ఆర్గనైజేషన్ వారు వీరి కార్యక్రమాలకు సహకారం అందించారు. అనేక గ్రామాలలో శుక్లాల ఆపరేషన్ క్యాంపులు నిర్వహించి వేల మందికి కంటి చూపు తిరిగి తీసుకువచ్చి వారి కంటి వెలుగు అయ్యారు. ప్రసూతి వైద్యం అందించడంలో అగ్రగామిగా పేరు పొందిన డాక్టర్ మారు గర్భిణులు, బాలింతలు పాటించే వివిధ నియమాల్లో ఏమాత్రం శాస్త్రీయత లేదని, సరైన వైద్యాన్ని, మందులను ఎలా పొందాలో వివరిస్తూ అనేక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాస్తిక కేంద్రం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ నాస్తికత్వ వ్యాప్తిని బలోపేతం చేశారు. నిప్పులపై నడవడం, గ్రహణం చూడడం వంటి కార్యక్రమాలను స్వయంగా చేసి చూపారు. సోదరులు లవణం, విజయం, సమరం నియంతలతోనూ, సోదరులైన మనోరమ, మైత్రి, విద్యా నౌలతోనూ, వదినలు హేమలత, సుమతి, రష్మి సకలలతోనూ వివిధ సాంఘిక విప్లవ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా తల్లి సరస్వతి గారి భావాలను, ఆచరణలను పుణికిపుచ్చుకొని సామాజిక మార్పుకి కృషి చేసి తన పేరు మారుని సార్థకం చేసుకున్నారు. ప్రభుత్వానికన్నా ముందే ఉచిత పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత కూడా వీరిదే. వదిన హేమలత సోదరి నౌగార్లతో కలిసి దివిసీమలోని వివిధ మండలాల్లో ఇంటింటికి తిరిగి మరీ పిల్లలకు ఉచిత పోలియో డ్రాప్స్ వేశారు. దీంతో కొద్ది కాలంలోనే ఆ ప్రాంతమంతా పోలియో ఫ్రీ జోన్గా ప్రకటింపబడింది ప్రభుత్వంచే. స్త్రీల విద్యకు, ఉపాధికి ఆమె ఎంతో తోడ్పాటునందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వేలాది మంది యువతులకు నర్సింగ్ శిక్షణ అందించారు. స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని, సాధికారత సాధించాలని చాటి చెప్పారు. స్త్రీలకు పెళ్ళైనందుకు గుర్తుగా తాళి, మెట్టెలు ఉన్నట్లుగా పురుషులకు కూడా సూచకాలు ఉండాలని అంటూ స్త్రీలకు కావలసింది నగలు కాదు, ధైర్యం, ఆత్మవిశ్వాసాలే అసలైన ఆభూషణాలు అనేవారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. అందులోనూ మాతృత్వం పొందడంతో పాటు స్త్రీలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి స్త్రీలే కాస్త ఎక్కువ అనేవారు ఆమె. పెళ్లి చేసుకుని అత్తింటికి వచ్చిన స్త్రీలు అక్కడ సమాన హక్కులు పొందాలని, డాటర్ ఇన్ లా అంటేనే చట్ట ప్రకారం కూడా కోడళ్ళు కూతురులతో సమానమనే భావన ఉందని అంటూ స్త్రీలకు ధైర్య సాహసాలను, తోడ్పాటుని అందించారు. తమ వద్దకు వచ్చిన రోగులకైనా, వేరే ఎవరికైనా మంచి కుటుంబ విలువల గురించి, సామాజిక అంశాల గురించి వివరిస్తూ ఒక మంచి కౌన్సిలింగ్ నిపుణురాల్లాగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రోత్సహించేవారు. ఎల్లప్పుడూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, సరదా మాటలతో తేలికపరుస్తూ వారి బాధలను, భయాలను సగం తగ్గించేసేవారు. ఒక మాతృమూర్తిలా, అమృతమూర్తిలా 10 మందికి సాయపడుతూ విశాల భావాలతో తుదిశ్వాస వరకు ప్రజాసేవలోనే శ్వాసించారు, జీవించారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో సూర్యుడిని చూస్తే పుట్టబోయే బిడ్డకు గ్రహణం మురి వస్తుందనేది కేవలం మూఢనమ్మకమని వివరించడమే కాక, గ్రహణ సమయంలో కొందరు గర్భిణీ స్త్రీలచే గ్రహణం చూడడం, కూరగాయలు కోయించడం, తినడం వంటి పనులు చేయించి మూఢనమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేశారు. ప్రశ్నించకుండా దేనినైనా గుడ్డిగా నమ్మితే మూఢనమ్మకాలు పెరుగుతాయని, సైన్స్ని జీవితాచరణలో భాగం చేసుకోవాలని ఉపన్యాసాలు, సభలు, సమావేశాల్లో ఘంటాపదంగా నొక్కి చెప్పారు. పాత భావాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అభివృద్ధికి ఆటంకాలని, ముహూర్తాలు, మంచి చెడులు, దెయ్యాలు, భూతాలు అసలు లేనే లేవని, కేవలం
ఓ వైద్యురాలిగానే కాక సామాజిక విప్లవకారిణిగా ఆమె పదే పదే నొక్కి వివరించారు. ఆచరణ ద్వారా చేసి చూపించారు. ఈ విషయాలకు సంబంధించిన శాస్త్రీయ అంశాలను గురించి పలు శీర్షికలను నాస్తిక మార్గం పత్రిక సంపాదకులుగా ఆమె వ్రాసి ప్రచురించారు. రేడియోలలో పలుమార్లు వైద్య అంశాలపై ప్రసంగించారు. ఆర్థిక సమతా మండలి వారి ఆరోగ్య సుధా కార్యక్రమంలో పలు విధాల సేవలందించారు. వ్యాధికి చికిత్స కన్నా నివారణే ముఖ్యం అని ప్రజలకు ఆరోగ్య అవగాహన ఎంత అవసరమో వివరిస్తూ హెల్త్ ఎగ్జిబిషన్లు, హెల్త్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్, ప్రసూతి అవగాహన సదస్సులు, స్త్రీల ఆరోగ్యం, పౌష్టికాహారం ఆవశ్యకతలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్విరామంగా 20 సంవత్సరాల పాటు ప్రతి శనివారం వాసవ్య నర్సింగ్ హోంలో నిర్వహిస్తున్న హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఒక సంజీవినిగా మారాయి. ఇది ఒక వైద్యశాల అంకిత భావానికి నిదర్శనం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల నిర్వహణలో మారు గారిది ఎంతో క్రియాశీలక పాత్ర. ఇప్పటి వరకు వారు నిర్వహించిన 1330కి పైగా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు దేశ వైద్య చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచాయి. ఇది మరే ఇతర వైద్యులకు దాదాపు సాధ్యం కాని పనే. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య విధానంలో వస్తున్న మార్పులను, కొత్త కొత్త వ్యాక్సిన్లను, చికిత్సలను తాను తెలుసుకొని ఆ అవగాహనను ప్రజలకు అందించడంలో ఎప్పుడూ ముందుండేవారు. కొత్తగా పెళ్ళైన యువతులు తమ సంసార జీవితం గురించి, గర్భధారణ గురించి అడిగి తెలుసుకునేంతగా చొరవగా, ఆదరణగా ఉంటూ వారి హృదయాలలో అభిమాన డాక్టర్గా ముద్ర వేసుకున్నారు డాక్టర్ మారు గారు. సోదరుడు డాక్టర్ సమరం గారితో కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ రక్తదాన అవగాహన ఎందరిలోనో కలిగించారు. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ కార్యక్రమాలలో పాల్గొంటూ నేత్రదాన ఆవశ్యకతను ప్రచారం చేశారు. గ్రహణం ముర్రి వచ్చిన వారికి దానిని సరిచేసే ఆపరేషన్లను నిర్వహించారు. 5 దశాబ్దాలు నిర్విరామంగా రోగుల సేవలోనే ప్రతిరోజు గడుపుతున్నా అలసట కనిపించనీయకుండా, తనకి ఆరోగ్య సమస్యలు వచ్చినా లెక్క చేయకుండా ఆఖరి క్షణం వరకు వైద్య వృత్తికి న్యాయం చేయడమే లక్ష్యంగా జీవించారు. హెచ్ఈపీలు, హెల్త్ క్యాంపులు, ప్రతిరోజు ఏదో ఒక మెడికల్ సోషల్ వర్క్లో నిమగ్నమవుతూ ఆమె జీవించారు. కేవలం రోగి, రోగం, చికిత్సే డాక్టర్గా మా పని అని కాక సామాజిక వైద్యురాలిగా మారి విశేష కృషి చేశారు. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సేవా కార్యక్రమాలు, హెచ్ఐవి, ఎయిడ్స్, దాంపత్య సమస్యలు, సంపూర్ణ కుటుంబ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, మూఢనమ్మకాల నిర్మూలన, ఇలా ఆమె అందించిన సేవలు ఎన్నో. మ్యారిస్టెల్లా కాలేజీకి మొదటి స్టూడెంట్ డాక్టర్ మారుగారే. ఈనాడు సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొంటూ చేసిన వైద్య సేవలకు గాను ఈనాడు అధినేత రామోజీరావు గారి చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఇన్నర్వీల్ క్లబ్ వారి వెల్ బేబీ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ప్రజా సంక్షేమానికే తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ మారు గారు 2025 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. డాక్టర్ మారు గారి భర్త శ్రీ హరిసుబ్రహ్మణ్యం గారు ఎల్లప్పుడూ ఆమెకు మంచి తోడ్పాటునందించారు. ఆయన ఆర్థిక సమతా మండలిలో వీరయ్య గారితో పాటు బాధ్యతలు చూసుకున్నారు. కుమారుడు వాలాస్ గోరా మంచి ఫిజియోథెరపిస్ట్గా విజయవాడలో వాసవ్య ఫిజియోథెరపీ సెంటర్ను నెలకొల్పి బాధితులకు సేవలందిస్తున్నారు. కోడలు సుదీప్తి వర్ధన్ కూడా ఫిజియోథెరపిస్ట్గా అక్కడే పనిచేస్తూ గైనిక్కి సంబంధించిన రంగంలోనూ కృషి చేస్తున్నారు. మనుమడు సాహస్ గోరా 9వ తరగతి చదువుతున్నాడు. ఆమె చిరునవ్వు నుంచి, మాటల నుండి స్ఫూర్తి పొందుతూ ఆమె ఆశయాలను, భావాలను ముందు తరాలకు కొనసాగించడమే మనం వారికి అర్పించే ఘన నివాళి అవుతుంది.
జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.